జన విజ్ఞాన వేదిక తరఫున ఈ కార్యక్రమం జరుగుతున్నాం కాబట్టి వాట్ ఈజ్ జన విజ్ఞాన వేదిక? జన విజ్ఞాన వేదిక 3 పదాలు ఉన్నాయి. వేదిక లేదా సంస్థ అంటే ఒకటే అర్థం. వ్యక్తులకి సమస్యలు ఎదురైతే వాటిని వాళ్ళే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నీకు తలనొప్పి వస్తే దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వే ట్రై చేస్తావు. నీకు చెవిలో నొప్పి వస్తే నీళ్ళు పోస్తావు, తగ్గదు. నూనె వేస్తావు, తగ్గదు. కొడికి పెట్టి గెలుగుతావు, తగ్గదు. తగ్గకపోతే అప్పుడు ఇంకొక సహాయానికి వెళ్తాం, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏ ప్రాబ్లం అయినా మనిషి తనంతట తానే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసి అలివి కాదనుకుంటే ఇతరుల సహాయం తీసుకుంటాడు. అది హ్యూమన్ నేచర్. వ్యక్తులకు సమస్య వస్తే అది చేస్తాం. ఈరోజు సమాజానికి ఉన్న సమస్యలు అంటే మనందరికీ ఉమ్మడిగా ఉన్న సమస్యలు, అది అవినీతి సమస్య కానీ, పాలనా సమస్యలు, ఆరోగ్య రంగ సమస్యలు, విద్యారంగ సమస్యలు, ఆడపిల్లలకి రక్షణ లేదనే సమస్యలు, ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు. ఒక్కొక్క వ్యక్తి వీటిని పరిష్కరించుకోలేడని మాకు అర్థమైన తర్వాత భావ సారూప్యాన్ని కలిగిన వాళ్ళమి వీటిల్లో కొన్ని సమస్యలను మనం పరిష్కరిద్దాం, అన్నిటినీ మనం పరిష్కరించలేమని అనుకొని ఒక దగ్గరికి చేరి జన విజ్ఞాన వేదిక ఫామ్ చేసుకున్నాం. అలా ఒక దగ్గరికి చేరి సమిష్టి ఎఫర్ట్ పెట్టి ఆ స్థలం పేరు వేదిక సంస్థ అని అట్లా తయారైంది. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ మా ఒక్క సంస్థతోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావని అర్థమైంది. అందుకని మాలాగా ఆలోచించే సంస్థలతో ఒక ఈక్వేషన్ మేము డెవలప్ చేసుకుంటున్నాం. కలిసి పనిచేయడం ఎలా, అందరం కలిసి ఉమ్మడిగా ఒక సమస్యను ఎంపిక చేసుకుంటే దాని మీద అందరం పనిచేద్దాం, విడివిడిగా చేయాలనుకునే విడివిడి సంఘాలుగా చేసుకుందాం. అట్లాంటి ఒక ఈక్వేషన్ మేము ఫామ్ చేసుకున్నాం. అట్లా చాలా సంస్థలతో మేము కలిసి పనిచేస్తూ ఉంటాం. మేమే కాదు, ఇతర సంస్థలు కూడా అట్లానే ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎంతో బహుళత్వం ఉన్న దేశం ఇది. హిందూ మతం చాలా గొప్పది. దీని బహుళత్వం ఏంటంటే కొన్ని వేల మంది దేవుళ్ళు ఉన్నారు. ఒక దేవుణ్ణి పూజించేవాడు మరొక దేవుణ్ణి పూజించేవాడితో గొడవే లేదు ఇక్కడ. వీరశైవులు, వీర వైష్ణవుల పేరుతో 2 శతాబ్దాలు దక్షిణ భారతదేశంలో ఒకరినొకరు సంపుకున్నారు. పిలువనామాలు, అడ్డనామాలు. వాళ్ళకి అర్థమైంది దీనివల్ల ఏం ఉపయోగం లేదని అర్థమై ఇప్పుడు శివనారాయణ, శివుడు నారాయణ ఒక పేరే, పేర్లలో కూడా ఇద్దరు కలిసిపోయినారు. పైగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు చేసి పారేస్తున్నాం ఈ గొడవ లేకుండా, ఒకరికొకరు సహాయపడుకుంటూ చేసినాం. అంత మ్యాగ్నానిమస్ థింకింగ్ హిందూ మతంలో ఉన్నది. ఈ రకమైన థింకింగ్ చాలా మతాల్లో లేదు. ఒక్కడే దేవుడు, ఆ దేవుడు మా మతం చెప్పినోడే, ఇంకేమో ఒప్పుకోం మేము అనే బేస్ ఉంది ప్రపంచంలో. వాళ్ళతో పోలిస్తే హిందూ మతంలో వేల మంది ముక్కోటిగా గట్టిగా మాట్లాడి దేవుడు ఆడుకున్నాడు అంతే, పక్క దేవుడితో గొడవే లేదు. ఒక్క నెగిటివ్ అంశం ఈ మతంలో ఉన్నది ఏంటంటే కొన్ని వేల ఏళ్ళ నాడు మొదలైన కుల వ్యవస్థ ఇంకా ఉన్నది. ఇది పోతే దీనంత గొప్ప మతం లేనే లేదు. అంత బహుళత్వం, అంత సహిష్ణుత, అంత సహించగలగడం అది ఉండబట్టే ఈ దేశంలో పరిపాలించటంలో ముస్లింలు, దళితులు, ఆదివాసీలు ముగ్గురిని టార్గెట్ చేశారు. ఆదివాసీలు కాళ్ళ కింద ఉన్న భూమిలో ఖనిజాలు ఉన్నాయి, వాటిని కొట్టేయాలంటే వాళ్ళు తరిమేయాలి. వాళ్ళ టార్గెట్. దళితుల్ని చాలా కాలం నుంచి దూరం పెట్టినారు కుల వివక్ష పేరు, వాళ్ళని టార్గెట్ చేశారు. ఇక మైనారిటీ కూడా ముస్లింలు టార్గెట్ చేశారు. ముస్లింలు టార్గెట్ చేయగానే ముస్లింలు భయపడతారు, భయపడి గుంపు అవుతారు. ఈ గుంపు చేయడంలో ముస్లిం నాయకులు కూడా తోడ్పడతారు. మన హైదరాబాద్ ఓవైసీ గారు చాలా అద్భుతంగా తోడ్పడతారు ఆ పనికి. ఆయన బీహార్ పోతాడు, యూపీ పోతాడు, బెంగాల్ పోతాడు, మహారాష్ట్ర పోతాడు. అక్కడ పోయి అధికారులు ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాడు చీల్స్తాడు. హైదరాబాద్లో కదలడం వల్ల అదొక నాటకం. ఆయన ముస్లింలను ప్రేమించడు, ముస్లింలని భయపెట్టి గుంపు చేయడానికి తోడ్పడతాడు. ఆ గుంపును చూపించి ఇప్పుడు అధికారులు ఉండేటోళ్ళు హిందువులను గుంపు చేస్తారు. తుర్కోళ్ళందరూ ఏకమైన నరసోడరా అని హిందువులను ఓట్ల కింద మార్చుకుంటారు. ఓట్ల కింద మార్చుకొని మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ గెలిచి ఎవరి కోసం తోడ్పడతారు? అదానీల కోసం, అంబానీల కోసం తోడ్పడతారు. ఎక్కడ ఎవరికి ఏ నష్టం ఈ దేశంలో జరిగిన అదానీలు, అంబానీలకి మాత్రం నష్టం జరగదు.
ఏ రాజకీయ నాయకుడినైనా నచ్చదని పేరుతో మోడీ అమిత్ షా గారు లోపలేయచ్చు, కానీ ఓవైసీ జోలు రారు. మీకు అర్థం కావాలి ఇట్లాంటి, లేకపోతే రాజకీయాలు తెలియవు. అటువంటి పద్ధతిలో నడుస్తున్న ఈ హిందూ మతంలోని బహుళత్వము, ఇతరులను సహించగలగడం, తన మతంలో ఇతరులను సహించటం, ఇతర మతాలను కూడా సహించగలగడం అనే ఈ లక్షణము మన జనానికి కొన్ని లక్షణం పాలించడానికి నచ్చటంలా. అది వాళ్ళ బాధ. వాళ్ళు చెప్పగానే హిందువులందరూ ఏకమై ముస్లింలు కొట్టడానికి పోయి ఉంటే ఆనందపడి ఉండేవాళ్ళు. జనం చేయటంలా పని. అది మనకు బలం. ఇది గుర్తుపెట్టుకోండి. మన బలం అంటే ఏంటంటే బహుళత్వమే మన బలం, బలహీనత కులం. దాన్ని వదిలించుకోవడానికి కావాల్సిన సబ్జెక్టులు మనం తయారు చేసి జన విజ్ఞానికి చెప్తుంది. ఎక్కడి నుంచి మొదలైన మనం 3 లక్షల ఏళ్ళు మొరాకో, ఉత్తర ఆఫ్రికాలో మొరాకోలో బయలుదేరిన జాతి హోమోసెపియన్స్ మనం. అందులో ఆఫ్రికా అంతా పాకగా 2000 మంది ఎర్ర సముద్రం దాటి సౌదీ అరేబియాలోకి వచ్చినారు 3 లక్షల ఏళ్ళ నాడు. వాళ్ళు వివిధ వలసలు వెళ్ళి చివరికి భారతదేశానికి 4 వలసలు వచ్చినాయి. మొట్టమొదటి ఒరిజినల్ ఆఫ్రికా నుంచి వచ్చిన వలస సముద్రం తీరం వెంటే వచ్చింది. వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అండమాన్లో 200 మంది ఉన్నారు అంతే. ఆ తర్వాత హరప్పా నాగరికత, అదొక వలస. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతకు ముందే వచ్చిన వాళ్ళతో కలిసి ద్రవిడులు ఏర్పడ్డారు. ఈరోజు మనం ఇందాక చెప్పిన నల్లగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ద్రవిడులు. ఈ ద్రవిడులకు మూలం మొదటి వలస, వారు లేరు ఇప్పుడు. హరప్పా నుంచి వచ్చినటువంటి సింధు నాగరికత వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి ద్రవిడులు తయారయ్యారు. దాదాపు 8000 ఏళ్ళ నుంచి హరప్పా నాగరికత ఉంది. 4000 ఏళ్ళ క్రితం మధ్యాసియా ప్రాంతం నుంచి ఇరాన్ మీదుగా తెల్లోళ్ళు వచ్చినారు. ఈ తెల్లోళ్ళు కొంతమంది అటు పోయినారు పశ్చిమ ఐరోపాకి. అది 3వ వలస. ఆ వలసలో వచ్చిన వాళ్ళే గంగా యమునా నది మధ్యలో ఆర్యావర్తాన్ని నిర్మించుకున్నారు ఆర్యులు. ఈ ఆర్యులు వచ్చేటప్పటికే హరప్పా నాగరికత శిథిలం కావటం మొదలైంది. కొంతమందిని వాళ్ళు చంపారు, కొంతమందిని కలుపుకున్నారు, కొంతమంది పారిపోయి కిందకు వచ్చారు. ఈ పారిపోయి కిందకు వచ్చిన వాళ్ళు అప్పటికి ఏర్పడ్డ ద్రవిడులకు మధ్య సంపర్కం జరిగి మనందరం పుట్టినాం. ఇప్పుడు ఇంకా తెల్లోళ్ళు అక్కడ ఉన్నారు ఆ పైన ఆర్యావర్తం దగ్గర. వాళ్ళు ఆర్యుల యొక్క ఒరిజినల్ జీన్స్ వాళ్ళు. మధ్య మనము ద్రవిడుల ఆర్యుల జీన్స్ కలిసిన వాళ్ళం. ఆ కింద ఉన్నోళ్ళు కేరళ, తమిళనాడులో ఉన్నోళ్ళు, దక్షిణ కర్ణాటకలో ఉన్నోళ్ళు ద్రవిడియన్ జీన్స్. అవి ఎట్లా ఏర్పడ్డాయంటే హరప్పన్ పీపుల్ అంతకు ముందు వచ్చిన మొదటి వలసలు కలిసిన జీన్స్ అవి. ఇంకొక బ్యాచ్ సైబీరియా మీద అట్ట తిరిగి ఆ పైకి పోయి చైనాకి వెళ్ళి, మంగోలియాకి వెళ్ళి ఈశాన్య భారతంలోకి దిగినారు. వాళ్ళందరూ చైనా వాళ్ళు పులికలతో. 4 రకాల జనం ఇక్కడ ఉన్నారు. మొత్తం సంకరంగాలమే. చాలామంది అంటుంటారు మా ప్యూర్ కులం అని. ఎక్కడ ఉంది ప్యూర్ కులం? ప్యూర్ కులము లేదు ఇక్కడ, ప్యూర్ మతము లేదు, ప్యూర్ జాతి లేదు. అది తిట్టు కింద భావించకూడదు అంటుంది జన విజ్ఞాన వేదిక. అది అర్థమైతే మనందరం కూడా మన జీన్స్ అన్ని మిక్స్డ్ జీన్స్ అని అర్థమైన తర్వాత ఎవడో గొప్ప అని చర్చ లేదు ఈ భూమి మీద. చంపుకున్నారు, చచ్చిపోయినారు, అయిపోయింది. ఇప్పుడేం చేయలేమటిని. పగ తీర్చుకోవడం కూడా సాధ్యం కాదు. 200 ఏళ్ళు భారతదేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద పగ తీర్చుకోవడం సాధ్యమే కాదు. మనల్ని దోచుకున్న వాళ్ళందరూ చచ్చిపోయినారు. ఇప్పుడు బ్రిటన్లో ఉన్న వాళ్ళందరూ మనల్ని దోచలేదు. ఎవడి మీద పగ తీర్చుకుంటారు మీరు? ఇస్రాయేల్లో పగ తీర్చుకోవడం కుదరదు. చాలాసార్లు సొంత జీవితంలో కుదరదు. సినిమాల్లోనే సాధ్యమవుతుంది, ఇంకెక్కడా సాధ్యం కాదు. ఇవన్నీ అర్థమైన తర్వాత జన విజ్ఞాన వేదిక క్లియర్గా మనం కలిసి పనిచేయాల్సిందే, వేరే మార్గం లేదు. మనం బయటపడాలంటే మార్గం ఇది. ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే. అందుకని విజ్ఞానం అనే మాట కింద మేము ఏమంటున్నామంటే జ్ఞానం యొక్క పై స్థాయి విజ్ఞానం. ఇంద్రియాల ద్వారా చుట్టూ ఉన్న విషయాలు మెదడుకు తెలియటం పేరే జ్ఞానం. అక్కడ ఎలా ఉంటే అలా తెలిస్తే సరైన జ్ఞానం. సరైన జ్ఞానమే మనిషిని నడిపించగలదు. ఆ విజ్ఞానం ఆధారంగా జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది. కాబట్టి జన విజ్ఞానం అంటే అర్థం. ఇక జన అంటే చెప్పేస్తే అయిపోద్ది. జనమందరూ అందరూ జనమే కదా. సర్వే జనో సుఖినో భవంతు అని అంటున్నారు కదా. ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈజ్ ఓకే. అందరం జనమే. ప్రపంచంలో 800 కోట్ల మంది మీ జనమే. 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. అందరూ సమానం ఆ విషయంలో. కానీ సామాజికంగా జనం అందరూ ఒకటి కాదు.
పొగ ఉత్పత్తులు తయారు చేసే జనం ఉన్నారు, పొగదాగి ఆరోగ్యం పాడు చేసుకునే జనం ఉన్నారు. ఇద్దరు ఒకటి కాదు. మీరు ఇంటికి లోన్ తెచ్చుకుంటే ఒక కంతు కట్టకపోతే నోటీస్ వస్తుంది, 10 కట్టకపోతే జప్తు చేస్తారు. ఒకవేళ మీకు అరియర్స్ డబ్బులు వచ్చి ముందుగా తీరుస్తామంటే పెనాల్టీ వేస్తారు. మీరు జనమే. ఈ దేశంలో షావుకారులకు 25 లక్షల కోట్ల అప్పులు ఇస్తే మొత్తం ఎగ్గొట్టారు. వాళ్ళు జనమే. ఇద్దరు ఒకటెట్లయితారు? కుదరదు. మీ ఇంట్లోనే ఒక నిరుద్యోగి ఉన్నాడు, మీకు ఉద్యోగం ఉంది, మీ ఇద్దరు ఒకటెట్లయితారు? వాడికి ఆదాయం లేదు, నీకు ఆదాయం ఉంది, ఇద్దరు ఒకటి కాదు. మద్యం తయారు చేసేటోడు జనమే, మద్యం తాగి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు జనమే. ఇద్దరు ఒక రకమైన జనం కాదు. పాము కప్ప 2 జంతువులే కదా, 2 సమానం అనకూడదు. నువ్వు పాము పోయి కప్పని తింటుంది. నువ్వు పాము పక్కుంటావా, కప్ప పక్కుంటావా? పాము పక్కన ఉంటే ఏం చేయాలి? తిను బాగా అనాలా. కప్ప వైపు ఉంటే ఏమనాలా? పామును కొట్టాలా. నేను న్యూట్రల్, గోడ మీద ఉన్నా అనే బ్యాచ్ ఉంది. న్యూట్రల్గా అందరూ పాము పక్కన వాళ్ళే. ఆల్ న్యూట్రల్ పీపుల్ ఆర్ ఆన్ వన్ సైడ్. దే ఆర్ నెవర్ న్యూట్రల్. నథింగ్ లైక్ న్యూట్రాలిటీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో న్యూట్రాలిటీ లేదు, అటు ఇటు జరాల్సింది. గోడ మీద చూస్తూ ఊరుకున్నాడు, పాము పక్కన ఉన్నాడే. ఈరోజు నేను న్యూట్రల్ ఎవరన్నా మాట్లాడితే 25 లక్షల కోట్లు ఎగ్గొట్టినాలు పక్కున్నట్టే. ఉండాలో లేదో నువ్వు తెలుసుకో. ఈరోజు తిరగబడి లేకున్నారు మెజారిటీ మనం. వాళ్ళు 100కి 1 కూడా లేరు. 100కి 99 మందిని మనల్ని ఒక్కరు ఎట్ట కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అది అర్థమైతే ఈ లోకాన్ని మనం మార్చగలం. అది అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనం ఇట్లాంటివన్నీ నేర్చుకుంటున్నాం. అది అర్థం కాలేదనుకో, అది అర్థం కాకుండా చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, నీకెందుకు ఇవన్నీ, నువ్వు బతికితే చాలు కదా అని చెప్తారు, మనకి నేర్పిస్తారు వాళ్ళు. 70 గంటలు పని చేయి, 90 గంటలు పని చేయండి, ఆడికి ఏమి నొప్పి, వాడు 1 గంట కూడా పని చేయక్కర్లా. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పని చేయక్కర్లేదు, CEO ఎలాంటి పని చేయక్కర్లేదు, నువ్వు చేయి అంటాడు మనల్ని. మనం చేస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎంత రెస్ట్ తీసుకుంటారు? 8 గంటలు నిద్రపోయి వదిలేస్తే యజమానుల కోసం 1 నిమిషం పని చేయక్కర్లా. 16 గంటలు సొంతమే. మరి మనకి 8 గంటలు యజమానికి ఇస్తున్నాం, 8 గంటలు మన సొంత దీన్ని కూడా లాగేస్తానంటున్నారు. ఎట్లా న్యాయం అవుతుంది? అందరూ తల్లికి ఒకే రకంగా పుట్టారు కదా, వాళ్ళకే అవకాశం రావాలి. ఇక్కడ ఈ రాజువారి సెంటర్లో చిరిగిన బట్టలతో ఒక అమ్మాయి ఎంటుకలన్నీ అట్టలు కట్టుకొని పోతే తిండి దొరకగా అడుక్కొని తింటా ఉంది. ఆ పిల్ల ఒకటేనా? ఒక ముఖ్యమంత్రి గారి మనమడు పుట్టగానే 15 కోట్ల ఆస్తిమంతుడయ్యాడు, వాడు ఒకటేనా? జనం 2 రకాలుగా ఉన్నారు కనీసం. మధ్యలో చాలా దొంతర్లు ఉన్నాయి. అని ఎవరి పక్క అనే క్వశ్చన్ మాకు వచ్చింది. ఎవరి కష్టంతో, ఎవరి శ్రమతో ఈ భూమి మీద సకల వస్తువులు తయారవుతున్నాయో, సకల సంపదలు ఎవరు సృష్టిస్తున్నారో, మనందరము ఆ సంపదలు ఆడుకొని బతుకుతున్నాం. అవి సృష్టించిన వాడే నిజమైన జనం. వాళ్ళ పక్కనే మనం ఉండాలా అని జన విజ్ఞానం మీద తెలుసుకున్నది. మీరు ఆలోచించండి. మన అందరం కష్టజీవులు, మన పిల్లలు రేపు పొద్దున్న కష్టజీవులు అవుతారు. మీ అమ్మ నాన్నలు కూడా కష్టజీవులే. మన అమ్మ నాన్నల తరఫున, మన పిల్లల తరఫున మనం నిలబడకపోతే ఎవరు నిలబడతారు? దొంగల తరఫున మనం ఎందుకు నిలబడాలా? ఆ ఆలోచన మాకు వచ్చినాక ఖచ్చితంగా ఇట్లాంటి జనం కోసం మనం నిలబడాలి. మద్యం తయారు చేసేవాడి పక్కన ఉండకూడదు మనం. మద్యం తాగి ఆరోగ్యం పోగొట్టుకునేటోడికి తాగొద్దని చెప్పే దగ్గర మనం ఉండాలా. ఒకవేళ తెలిసి తెలియ పోగొట్టుకుంటుని కాపాడడానికి మనం ఉండాలి. దేర్ వీఆర్. జన అంటే ఆ జనమే జనం. విజ్ఞానం అంటే సరైన జ్ఞానమే విజ్ఞానం. వేదిక అంటే ఒక్కడం పని చేయలేం కాబట్టి అందరం కలిసి పని చేయాలా. ఇది జన విజ్ఞాన వేదిక గురించి ఈ కన్సెప్ట్ మేము చెప్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఎడ్యుకేషన్ మనం సీరియస్గా తీసుకున్నాం అని అంటే కొన్ని కారణాలు చెప్తా. మొదటి కారణం, మనం ఎవరికైనా చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు విద్యాలయాల్లోనే ఉన్నారు, బయట లేరు. అనేక కారణాలతో వింటారు. మీ మీద గురుత్వంతో, మీ మీద పెద్దరికంతో, మీకు ఎక్కువ తెలుసు కాబట్టి, అవి కొన్ని కారణాలు. రెండోది, బడికి పోకపోతే అమ్మన్నాళ్ళు తంతరు కాబట్టి, అది కూడా కారణమే. ఇన్ని కారణాలు పనిచేస్తాయి వాళ్ళకి. వాళ్ళకి అట్రాక్టివ్గా చెప్పగలిగితే వాళ్ళు మనకి పర్మనెంట్ ఆడియన్స్. పిల్లల తల్లిదండ్రులు మనం చెప్తే వినరు.
మీరు ఎవరైనా ప్రయోగం చేయొచ్చు. కూల్ డ్రింకులు తాగటం అనర్థం అని 5 నిమిషాల సబ్జెక్ట్ అది. మీరు పిల్లలకి చెప్పండి, మొదట కూల్ డ్రింకులు తాగుతాం వాళ్ళందరూ 5 నిమిషాలైనా మేము తాగమంటారు. ఇప్పుడు మా మేడం చెప్తా ఉంది కదా, వాళ్ళ ఇంట్లో హార్లిక్స్ బోర్న్విటా మాయమైపోయినాయి. ఎప్పుడు చెప్పినా 86లో చెప్పిన వాళ్ళకి, 1986 ఇప్పుడు చెప్పింది కాదు. అది పవర్ఫుల్ సబ్జెక్ట్. ఆ రోజు డ్రైవ్ అయింది. మానేస్తారు కుటుంబాలు కొని. 100,000 కుటుంబాలు నాకు తెలుసు హార్లిక్స్ మానివి, కూల్ డ్రింకులు మానివి, టానిక్లు మానివి, గ్లూకోజ్ తాగడం మానేసిన వాళ్ళు తెలుసు. డైరెక్ట్గా కనెక్ట్ అయింది వాళ్ళకి సబ్జెక్టు. హెల్త్కి ఉపయోగము, డబ్బులు దండగానే ఆగిపోతుంది. ఈ మందుల కంపెనీలు మనం పోషించాల్సిన అవసరం లేదు. టానిక్ తాగితే బలం వస్తుంది, మనకు కాదు మందుల కంపెనీకి ప్రచారం చేసినాం. అండ్ దే వర్క్డ్ ఇన్ 86. అటువంటి విషయాల్ని మన పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పగలం. వాళ్ళ అమ్మనాన్నలకు మీరు చెప్పలేదు. పక్కనే వాల్మార్ట్ ఉంది, బండికి వేసుకొని పోతున్నారు కూల్ డ్రింకులు. ఒక అమ్మను నాన్న పట్టుకొని మీరు ఇవి తాగడం అనర్థం అని చెప్పి నచ్చ చెప్పండి చూద్దాం, మీకు కావాలని టైం ఇస్తాను నేను అనుకొని పోతున్నారు. హూ ఆర్ యూ టు టెల్ మీ? ఇంగ్లీష్లో తిడతారు, తెలుగులో అయితే తిట్లు అర్థమైంది. హూ ఆర్ యూ టు టెల్ మీ? మా ఇష్టం, నా డబ్బులు, మైండ్ యువర్ బిజినెస్. ఇట్లా తిడతారు వాళ్ళు. పిల్లలు అట్లా అనరు. మీ మీద గురుత్వం ఉంది. అమ్మ నాన్న చెప్పినా విన్నరు, మీరు చెప్తే తింటారు. కూల్ డ్రింకులు తాగకూడదని మీరు కన్సెప్ట్ ఎక్కించండి, పర్మనెంట్ ఆ కన్సెప్ట్ వాళ్ళు ఉంటుంది. అట్లాంటి కొన్ని 100 విషయాలు మనం పిల్లలకు చెప్పగలం. సో మన కాన్సన్ట్రేషన్ పిల్లల దగ్గరికి మేమే పోవచ్చు. జన్మకి నేను వెతుకుని పోయినాం కొన్నేళ్ల పాటు. మేము చాలడంలా వెళ్ళిన చోటికి వెళ్ళడానికి మాకు సంవత్సరాలు పడుతుంది. ఇది నడవదని అర్థమైంది మాకు. అందుకనే టీచర్లు మనకి అందితేనే, టీచరు వారానికి 20 సార్లు పిల్లలతో మాట్లాడతాడు. మేము 10 ఏళ్ళకి 20 ఏళ్ళకు కూడా పోలేకున్నాం. దేశమంతా నువ్వు బాగు చేయక్కర్లా, నీ క్లాస్ రూమ్ నువ్వు టార్గెట్ చేసుకుని చెప్పినా కూడా అదొక విప్లవమే. అట్లాంటివి ఏంటో మనం మాట్లాడుకున్నాం. కొన్నన్నా పికప్ చేసుకుని పోండి అండ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. మనం ఒకటి ఇదివరకే మాట్లాడుకున్నాం, అటోళ్ళని ఎత్తకండి. ఆ టీచర్ రెగ్యులర్గా బడికి రావాలా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏలుముద్ర పెట్టినాక ఈ గొడవ లేదు. ఇక గవర్నమెంట్ స్కూల్కు రెగ్యులర్గా వస్తున్నారు. అది గవర్నమెంట్ పరిష్కరించింది మాకు కష్టం లేకుండా. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, టీచర్ అనేట ఆయన ముండేమై ఉండాలా. ఆ ఒక్క టీచర్ ఏదైనా అభ్యుదయకరమైన పని క్లాస్ రూమ్లో చేస్తానంటే మిగతా వాళ్ళందరూ వెనక్కి బిగుతారు. నేను చెప్పేదే చెప్తా, మీరు కూడా వస్తే రండి నాతో, లేకపోతే మీరు చావండి, నాకు అడ్డం పడ్డారంటే మీ తోలు తీస్తాను అనాలి టీచర్. అట్టా టీచర్ మనకు కావాలి, లేదా మీరు మారాలా. నేను చెప్తాను ఆ పిల్లలకి కొత్త రకంగా చదువు. నువ్వు పెద్ద మనగాడివా, పెద్ద హీరో కావాలనుకుంటున్నావా, హీరోయిన్ కావాలనుకుంటున్నావా అంటారు. కావాలనుకుంటున్నా, ఏమైతే అని ముఖాన్ని చెప్పగలగాలను. నేను నా క్లాసును అద్భుతంగా మార్చదలుచుకున్నా, వస్తే నువ్వు రా, నీకు కూడా హెల్ప్ చేస్తా, లేదా నీ సావు నువ్వు రావు, నా జోలు ఎత్తే ఒప్పుకోను. ఆ మొండితనం ఉండోళ్ళు ఇప్పుడు కావాలి. ఏదైనా మంచి పని అయినా చెడ్డ పని అయినా సమాజంలో మొండోళ్ళతోనే సాధ్యమవుతుంది. కేవలం మంచోళ్ళతో సాధ్యం కాదు. మంచితనంతో మొండితనం ఉండాలి. ఆ మొండి టీచర్లు ఎత్తకండి, లేదా మీరు మొండి టీచర్లుగా మారండి. మీరు మారతారని ఆశతో మిమ్మల్ని పిలిచిన. కాబట్టి అది ముఖ్యమైన పాయింట్. పిల్లలందరూ ఒకే లెవెల్ ఉండరు. మీరు క్లాస్ రూమ్లో ఎంటర్ అయినప్పుడు అందరూ ఒకటే, మీకు 5 నిమిషాలు మీకు అర్థమవుతుంది దొంతర్లు ఉన్నారని. ఒక లెవెల్లో ఉండరు పిల్లలు. బాగా ఫార్వర్డ్ ఉండే పిల్లలు, బాగా బ్యాక్వర్డ్ ఉండే పిల్లలు, మధ్యలో అనేక దొంతర్లు. దీన్ని మీరు అడ్రస్ చేయాలంటే బాగా ముందున్న పిల్లల్ని బాగా వెనుకున్న పిల్లల్ని లింకప్ చేయండి. బెస్ట్ మెథడ్ ఇది. వాళ్ళ మధ్య స్నేహం పెరుగుతుంది, పరస్పరం కోఆపరేషన్ అనే స్పిరిట్ పెరుగుతుంది. బాగా ముందున్నవాడికి తిరిగి చెప్తే బాగా గుర్తుంటుంది. వాడికి లెక్చర్ ఏంటే గుర్తుండదు, తిరిగి చెప్తే గుర్తుంటుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు తేల్చినవే. బాగా వెనుకున్న పిల్లవాడు కొంత సబ్జెక్ట్ పీర్ గ్రూప్ వాళ్ళు చెప్తే బాగా అర్థమవుతుంది, వాడు ఇంప్రూవ్ అవుతాడు, ఇద్దరు ఇంప్రూవ్ అవుతారు. ఆ బ్యాచింగ్ అండ్ మ్యాచింగ్ కార్యక్రమంతో ఆ పని ఒకటి చేయండి. తర్వాత పిల్లల్లో ఇన్నేట్ టాలెంట్స్ ఉంటాయి. పిల్లల్లో ఏం టాలెంట్ ఉంది ఎత్తికి అవి ప్రోత్సహించండి. నెట్టండి అట్లా, అంతే, మీరేం చేయొద్దు.
మనం ఎట్లా ట్యూన్ అయినామంటే అందరిని ఒక పక్కనే గొర్రెలను దోలడానికి అలవాటైన అందరూ మార్కుల దగ్గరికి పోవాలా, ర్యాంకుల దగ్గరికి పోవాలి. ఎందుకు పోవాలా? శ్రీనివాస రామానుజన్ జీవితం చూడండి, లెక్కలు అద్భుతమైన మేధావి, మిగతా సబ్జెక్టులు రావు, ఫెయిల్ అయినాడు. మిగతా వాటిల్లో పియూసీ కూడా పూర్తి చేయాలి. ఏమి నష్టం జరిగింది రామానుజానికి? ఇంజనీరింగ్లో చేరాడు, పండితారాజ్యుల మన గాయకుడు. ఏమి నష్టం జరిగింది ఆయనకి? ప్రపంచంలో నెంబర్ 1 గాయకుడి కింద ముద్రపడ్డది. ఇంజనీరింగ్ పూర్తి చేయాల, ఏమి నష్టం జరగదు. దాంతో అందరినీ మోసలో బిగించాలనుకునే పద్ధతి తప్పు. అసలు మోసలాట బిగించబట్టం మానవ జాతి లక్షణమే కాదు. మానవ జాతికి లేని లక్షణాన్ని మనం ఎడ్యుకేషన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ప్రకృతికి వ్యతిరేకంగా పోవాలనుకుంటున్నాం. జరగదండి అది. అయినప్పటికీ 40 నిమిషాలు దిక్కుమాల పాఠాలే చెప్పుకోండి, 5 నిమిషాలు పాఠం చెప్పటం మానేయని అంటున్నాం. అది కన్సెప్ట్. ఈ 5 నిమిషాల్లో లోకములు ఏదైనా చెప్పుకో, పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగించేది. ఆ 5 నిమిషాల కోసం నీ క్లాస్కి హాజరవుతారు వాళ్ళు. 40 నిమిషాల పాఠం మొత్తం పరీక్షలైనా మర్చిపోతారు. 599 మార్కులు ఒక అమ్మాయి తెచ్చుకుంది 600కి లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో. మా కాలంలో జన్మకి రావట్లేదు మార్కులు. నాకు 484 వచ్చిన SSLCలో 600కి. చచ్చిపోయి అప్పటికి ఆ మార్కులు ఇచ్చినట్టుకి మా టీచర్లు. అప్పటికి అదే యూనివర్సిటీ ఫస్ట్ అండి 5 జిల్లాలకి. అంటే రాష్ట్రం మొత్తంలో 10, 20 వచ్చి ఉంటుంది నాకు ర్యాంకు. ఇప్పుడైతే సెలబ్రేట్ చేసుకున్నట్టు అట్లా ర్యాంక్ వస్తే. మా కాలంలో చెప్పినోడే లేడు. మా హెడ్ మాస్టర్ పిలిచారే, నీ గోల్డ్ మెడల్ వచ్చిందిరా అని. ఎందుకు వచ్చింది సార్ అన్న? నీకు యూనివర్సిటీ ఫస్ట్ అంటారా అని. అంటే ఏందో యూనివర్సిటీ ఫస్ట్ ఎవరికి తెలుసు. ఇప్పుడు అట్లా ఇస్తున్నారు మార్కులు. ఆ పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉంటుంది ఇంటర్మీడియట్లో, రిమెంబర్. ఇక్కడ కూడా ఫస్ట్ రావాలని ఒత్తిడి ఉండదా? ఆ ఒత్తిడికి ఏమవుతుంది ఆ పిల్ల? విత్ ఆల్ దట్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నువ్వు కంఠస్థం పెట్టింది మొత్తం పోతుంది. నష్టమేంది? గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, తిరిగి రిప్రొడ్యూస్ చేయటమే మనం నేర్పుతున్నాం మన విద్యా విధానంలో. సరిగా ఆలోచించటం నేర్పడంలా, సరిగా ఊహించటం నేర్పడంలా. సరిగా ఆలోచించటం నేర్పకపోతే చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు తయారవుతాయి. ఈరోజు మన దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నంతమంది మూఢనమ్మకాలు ఎక్కడా లేరు. వరస్ట్ సెనరియో. సరిగా ఊహించడం నేర్పకపోతే ఇక్కడ సైంటిస్టులు తయారు గారు. 93 ఏళ్ల క్రితం సివి రామన్ ఒక్క నోబెల్ ప్రైజ్ తెస్తే ఈ 93 ఏళ్లలో ఇక్కడ నివసిస్తున్న సైన్స్ అసలు ఇంకొక్కడికి కూడా రాలేదు. వాట్ ఈస్ దిస్ పారాడాక్స్? అత్యంత ఎక్కువ నంబర్ విద్యార్థులు ఉన్న దేశం మంది. చైనా కంటే కూడా విద్యార్థులు ఎక్కువ ఇక్కడ. నోబెల్ ప్రైజులు లేవు. బోస్టన్ సిటీ అమెరికా 8 లక్షల జనాభా, 16 యూనివర్సిటీలు, ఒక యూనివర్సిటీ 20 మందికి తక్కువ లేక నోబెల్ లారెట్స్ ఉన్నారు. ఇటు సాధ్యమైన వాళ్ళకి మనకి ఎందుకు సాధ్యం కాదు? సో మనం ఆలోచించడం, సరిగా ఆలోచించడం నేర్పడం. ఆలోచించడం ఉత్సవానికి సరిగా ఊహించడం నేర్పడంలా. ఇవి రెండు నేర్పని కారణంగా మన విద్యార్థులు ప్రపంచంలో ఏ స్టాండర్డ్కి పనికొస్తట్టు లేకుండా పోయినా. 1975కి ముందు దరిద్రంగా ఉన్న దేశం ఫిన్లాండ్. మనకి ఈరోజు ఉన్న ఎడ్యుకేషన్ లాగా ఉన్న దేశం ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కింద మారింది. ప్రపంచవ్యాప్తంగా 10th క్లాస్ పూర్తయిన పిల్లలకి పిసా అనే టెస్ట్ పెడతారు. ఈ టెస్టులో మొదటి 10 స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, సింగపూర్, జపాన్, చైనా, దక్షిణ కొరియా ఇవన్నీ వస్తాయి. ఇండియా వెనక నుంచి 10 వస్తుంది. అది నచ్చలే మన మోడీ సాబ్కి. ఆ పరీక్షకి హాజరుగా కనరని చెప్పినాడు ఆయన. సో ఏమవుతుంది? హాజరు కాకపోతే. సో ఈ బ్యాక్ డ్రాప్లో మనం ఈ వర్క్షాప్ నడుపుకుంటున్నాం.